ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు సానుకూల సమాధానాలను అందించే వ్యాఖ్యాన వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. భయంతో వైరాగ్యంతో శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నా తల్లిదండ్రుల ప్రేమ పాశాన్ని, మమతానురాగాల్ని మట్టిలో కలిపి తిరిగి రాని లోకాలకి కదిలిపోవలసిందేనా? వలసిందే. యముడు శివుణ్ణి వదిలి మార్కండేయుని మాత్రమే రమ్మంటున్నాడు. నీకు ప్రాణం పోసిన వాడే, ప్రాణం పోసిన నాడే ఎంతకాలం ఇక్కడ నీకు రుణం ఉందో, ఎప్పుడు నీకు మరణం సంభవించాలో నిర్దేశించాడు. ఆ కార్య సాధనకై నన్ను నియమించాడు. యముడు తన పంతాన్ని బదిలిపెడతాడా, విడిచిపెడతాడా? యమ నియమాలకు భంగం కలిగిస్తాడా? ఏమీ పరీక్ష. నీ శరణాగతుడైన ఈ పశువాన్ని కనికరించి కర్తవ్యాన్ని విస్మరించనా, లేక వీని ప్రాణములు హరించి శివాజ్ఞను పాటించనా? యమపాశం ఒక్క మార్కండేయుడికి మాత్రమే కాకుండా పరమేశ్వరుని కూడా చుట్టుకుంది. ఇప్పుడు ఇక్కడ కళ్ళు తెరిచిన ఈ శివుడు ఆగ్రోదగ్రుడై యముణ్ణి ఏం చేస్తాడు? నా మీదకే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు లక్ష్మీనారాయణులు, ఆది దంపతులు ఈశ్వరుడు, పార్వతి, లక్ష్మీనారాయణులు ఎలాగునో అలాగే బ్రహ్మ, సరస్వతులు, ఇంద్రాణి, ఇంద్రులు, సంధ్య, సూర్యులు, ఇలా ఎంతమంది ఉన్నా, ఎందరు దంపతులున్నా ఎవరికీ కూడా ఆది దంపతులు అన్న పేరు లేదు. కేవలం శివపార్వతులనే అలా పిలుచుకోవాలి మనం. ఎవరైనా ఎంతటి వారైనా శివపార్వతులనే ఆది దంపతులుగా ఆరాధిస్తారు, పూజిస్తారు, సేవిస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆది అన్న పదానికి ఏది అర్థం ప్రత్యేకంగా ఇదమిత్తంగా లేదండి. దాంపత్యానికి అర్ధ శరీరాన్నిచ్చి భార్యను గౌరవించడానికి ఆదిదేవుడైన ఆ పరమేశ్వరుని ఆధారంగా ఆయననే ఉపాధేయంగా చెబుతాం మనమంతా కూడా. రాముడు పెళ్లి చేసుకున్నా, కృష్ణుడు పెళ్లి చేసుకున్నా మాంగళ్య పూజ, మంగళగౌరీ పూజ, ఈ పూజతోటే ప్రారంభం కదా. పరమేశ్వరుడి భార్య పరమేశ్వరి, ఆవిడనే మనం సర్వమంగళ అని పూజిస్తాం. కనుక ఏ కళ్యాణంలోనైనా కూడా గౌరీ పూజ ముందు ఆరంభంలో వచ్చేది. రుక్మిణీ కళ్యాణం సందర్భంలో కూడా రుక్మిణీదేవి గౌరీ పూజకు వెళ్ళే సమయంలోనే కృష్ణుడు ఆ ఆలయం దగ్గరే తీసుకువెళ్ళిపోయాడు అంటూ పోతన్న గారు భాగవతంలో వర్ణించారు. ఇలాంటి ఎన్నో కథలు, ఎన్నో గాథలు ఆది దంపతుల గురించి మనం వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. అలాంటి ఆది దంపతుల మధ్య ఇప్పుడు ఇక్కడ ఈ నారదుడు పెట్టిన చిచ్చు ఎలా రగులుతుందో మార్కండేయుడి కథకు సంబంధించి పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ధన్యురాలిని స్వామి, ధన్యురాలిని. శివుడు ఎలా ఉంటాడు? లింగ రూపంలో ఉంటాడు. ఈ లింగ రూపం గుండ్రంగా ఉన్నది.
ఈ గుండ్రంగా ఉండే ప్రకృతిలో లభించే ఏ పదార్థమైనా శివస్వరూపమే అంటూ ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో రాయి, రప్ప, మోకాలి చిప్ప, మేకపెంటిక ఈ విధంగా చూసినా కూడా అది శివస్వరూపమే అంటూ వర్ణిస్తాడా మహాకవి. శివుడంటే ప్రశాంతత, శివుడంటే ప్రసన్నత, శివుడంటే శుభంకరుడు అని ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ 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 ఏదో ఎంతో కొంత తక్కువగానే మనసు అనిపిస్తూ ఉంటుంది. నారాయణుడు కృష్ణుడిగా పుట్టినప్పుడు జాంబవతి కోరిక మీరద శివాంశతో కొడుకు పుట్టాలి అంటూ హిమాలయాలకు చేరుకుని 11 సంవత్సరాల పాటు తీవ్రంగా తపస్సు చేసి సాంబుణ్ణి కొడుకుగా పొందాడు. వ్యాస భగవానుడు చెప్పిన 18 పురాణాలలో 18 పురాణేషు దశభిర్గీయతే శివ అంటే 18 మహాపురాణాలలో 10 పురాణాలు శివుడి గురించే చెబుతాయి. మరి అంతటి వైశిష్ట్యం కలిగిన ఆ పరమేశ్వరుని గురించి ఎంత నారదుడు చెప్పిన మాటలు విని తనను నిందించిన ఆ పార్వతీదేవిని శివుడు ఇప్పుడిక్కడ క్షమించాడే గాని శిక్షించలేదు. అదేనండో మరి శివతత్వం అంటే. శివుడి సన్నిధిలో ఉన్న ఔచిత్యం బ్రహ్మ సరస్వతులకు, శచీంద్రులకు అర్థం కానిది. వీళ్లకు కూడా వియోగం ఉంటుందేమో కానీ పార్వతీ పరమేశ్వరులు ఎన్నటికీ వియోగం లేదు ఉండదు. అది రెండుగా కనిపించే ఏకతత్వం. మరి మన మార్కండేయుడి కథ ఏమైందో, మిగతా భాగం అంతా ఏం జరుగుతుందో చూద్దాం. మార్కండేయుడి కథ, మార్కండేయ పురాణం, వీటి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కొంత కాశీ గురించి కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. సిరిగలవాడికి చెల్లును సలలితమగా అంటూ శ్రీనాథ మహాకవి నిందాస్తుతి చేసి తన దాహం తీర్చుకోవడంతో పాటుగా పల్నాడు సీమలో పల్నీటి జల్లులు కురిపించాడా కవి సార్వభౌముడు. అలాంటి కవి సార్వభౌముడు కాశీఖండంలో కాశీని గురించి ఒక మాట చెప్తాడు. సృష్టిని అంతటినీ కూడా చుట్టి వస్తున్నటువంటి చంద్రుడు కాశీకి వచ్చేసరికి మట్టుకు భక్తులు విశ్వనాథుడిని చూస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటే వాళ్ళలాగా నేను చూడలేకపోయాను అనే బాధతో విశ్వనాథుడి ఆలయ శిఖరంపై వెండి కిరణాలతో అమృతధారలు కురిపిస్తారట. ఆయన కిరణాలు అనే అమృతధారలతో ఆలయాన్ని అభిషేకిస్తారట. శివుడి జటాజూటంలో అలంకరింపబడిన తన అందం విశాలాక్షిమి అమ్మవారు చెంపల చెక్కుటద్దాలలో చూచుకుంటారట. వెండి కందులలో మిలమిల మెరిసిపోతున్న గంగానది తరంగాల అలలపై తేలియాడుతూ డుంఠి గణపతి కంఠభాగంపై ప్రతిఫలిస్తారట. కాలభైరవుడి కోరలపై మెరిసి ఉదయభానుడికి స్వాగతం పలుకుతారట. కాశీ కథలోంచి మన మార్కండేయుడి కథలోకి వచ్చేద్దామా? ఏం జరుగుతుందో చూద్దామా? మరి ఎగుడో దిగుడో కందనవాడు పులితోలు కట్టుకుంటాడు, వాళ్ళంతా బూడిద రాసుకుంటాడు, ఏనుగు చర్మాన్ని మొలగు చుట్టుకుంటాడు, కోపం వస్తే అది కూడా తీసిపారేసి దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు. ఇవి శివుడి లక్షణాలు. ఇలాంటి అవలక్షణాలున్న వాడిని ప్రేమించింది దక్షుడి కుమార్తె సతీదేవి. దక్షుడు మరి ఎవరు? ఆయన సర్వలోక పాలకుడు, దక్ష ప్రజాపతి, లోక పరిపాలనా దక్షుడు. అటువంటి వాడు చూస్తూ పిల్లనిస్తాడా చెప్పండి? దక్షుడి కూతురు శివుడి గురించి తండ్రికి ఎన్నో రకాలుగా చెప్పింది. దక్షుడు సరే పిల్లనిద్దాం, ముందు ఇల్లో వాకిల్లో కట్టుకోమని చెప్పండి అంటూ శివుడికి కబురు పంపించాడు. శివుడు చిటికెడు బూడిద ఇచ్చి దానికి సరిపడే బంగారం ఇస్తే ఇల్లు వాకిలి కట్టుకుంటాను అంటూ దక్షుడికి తిరిగి కబురు పంపించాడు. ఏమన్నాయి? చిటికెడు బూడిద. ఆ చిటికెడు బూడిదను తూచడానికై దక్షుడు తన సకల సంపదలను చివరకు లక్ష్మీదేవి తక్కడతో సహా కూర్చోబెట్టినా కూడా ఆ తక్కడలో ముళ్ళు చూపలేదు. ఆ బూడిదకు ఈ సంపద అంతా సరితూగలేదు. అటువంటిది ఆ శివుడు భస్మాంగధరుడు. మార్కండేయుని భస్మం కాకుండా కాపాడి భవిష్యత్తును కల్పించడమే కాకుండా మార్కండేయుడికి చిరంజీవిత్వాన్ని, అంతకంటే మించిన శాశ్వతత్వాన్ని ప్రసాదించాడు. మృకండ దంపతులను అనుగ్రహించాడు. ఆ కథ ఏంటో చూద్దాం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః. సనాతన భారతీయ ధర్మంలో శైవ వైష్ణవాలు చాలా ప్రాముఖ్యత ఉంది. తిరుమలలో జపాలి అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఈమె పరమశివ భక్తురాలు.
ఒకసారి పరమేశ్వరుడు జంగమదేవ రూపంలో జపాలి ఆశ్రమానికి వచ్చాడు. అలా వచ్చిన జంగమదేవర అపరశివుడిగా భావించి జంగమదేవర కోరిన కోరిక ప్రకారం పాయసం వడ్డించింది జపాలి. జపాలి ఆ విధంగా వేడివేడి పాయసాన్ని వడ్డిస్తూ ఉండగా జంగమదేవర చెయ్యి పెట్టాడు. వేడివేడి పాయసం జంగమదేవర చేతి మీద పడడంతో హరిహరి అంటూ ఆయన ఆ శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకున్నాడు. ఈ మాటలు విన్న జపాలి పట్టరాని కోపంతో వడ్డిస్తున్న వంట పాత్రతో జంగమదేవర నెత్తి మీద బలంగా కొట్టింది. ఆ వృద్ధురాలికి తనపైన ఉన్న అపారమైన ప్రేమకు మెచ్చుకొని శివుడు ప్రత్యక్షమై నన్ను పూజిస్తూ విష్ణువును ద్వేషిస్తున్న వాళ్ళు, అలాగే విష్ణువును పూజిస్తూ నన్ను ద్వేషిస్తున్న వాళ్ళు, ఈ ఇద్దరూ కూడా సూర్యచంద్రులు ఉన్నంత కాలం నరకంలో పడి ఉంటారు అంటూ శివుడు ఆమెకు జ్ఞానబోధ చేసి ఆమెకు శాశ్వతత్వాన్ని ఇచ్చి తీర్థంగా మార్చాడు. అదే ఈనాడు మనం తిరుమలలో దర్శించుకునేటటువంటి జపాలి తీర్థం నేటికి సందర్శన స్థలంగా ఉంది. శివకేశవుల అభేదం, శివకేశవుల మధ్య ఏ భేదము లేదు అని చెప్పడానికే ఈ కథంతా మనం జ్ఞాపకం చేసుకున్నాం. శివాయ విష్ణురూపాయ అన్న శ్లోకాన్ని కూడా వ్యాస మహర్షి ఇందు నిమిత్తమే మనకు పురాణాలలో అందించాడు. శివకేశవ తత్వాన్ని అర్థం చేసుకుందాం. శివకేశవులు అభేద స్వరూపులు అన్న నిజాన్ని తెలుసుకుందాం. చైతన్యం వైపు అడుగులు వేయాలి అంటే మనకు మరికొంత జ్ఞానం కావాలి. అటువంటి జ్ఞానాన్ని సముపార్జించడానికై వచ్చే సంచయ వరకు వేచి ఉందాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదని కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆపుడు నారదుని వైకుంఠానికి రప్పించాడు. గరుడ సుదర్శనుల మధ్య గర్వానికి అహంకారానికి బీజం వేశాడు. సుదర్శనుణ్ణి శ్రీమన్నారాయణమూర్తి ఇప్పుడు ఇక్కడ 1000 చేతులతో జన్మించమని దీవించాడు.